గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఏపీ మీట్స్ బిల్ గేట్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సాగులో ఏ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన, అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంత అద్భుతంగా లేదని ప్రశంస, డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర, విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం బేషాన గేట్స్, ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు, డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయి, దేశంలో ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు, చంద్రబాబు మొదటిసారి గెలిచినప్పుడు ఆయన ఆలోచనలో ముందు చూపుందనే విషయాన్ని గ్రహించా, ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆశతో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలు ఈ రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా పెట్టాం, కుప్పలను అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో బిల్ గేట్స్ 1997లో మొదటిసారి గెలిచి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలిచింది. రాష్ట్రంలో వనరులకు లోట్లేదు, సంపద సృష్టి జరగాలి, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్ర నెంబర్ 1 చేస్తామంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ ప్రయాణంలో ముందున్నాం అంటూ ఆ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తాం, ప్రధాని మోడీ స్పష్టీకరణ, ఏఐ ఎక్స్పో సమ్మిట్లకు శ్రీకారం, 20 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు, హాజరు కానున్న 20 దేశాల అధినేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఎక్స్పోలోకి ప్రవేశం ఉచితమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జేఈలో మనోళ్ళు మెరిశారు, రాష్ట్రం నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఒకరికి 100%, జమ్మల మడుకు చెందిన మోహిత్కి 300 మార్కులు, తొలి విడత ఫలితాల విడుదల, దేశవ్యాప్తంగా 12 మందికి సంపూర్ణ స్కోర్, జేఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరిశారు, దేశవ్యాప్తంగా 12 మంది 100% స్కోర్ సాధించగా వాళ్ళలో 3 తెలుగు రాష్ట్రాల వాళ్ళే కావడం విశేషం. రాష్ట్రం నుంచి పసల మోహిత్, నరేంద్ర బాబు గారి మహిత్, తెలంగాణ నుంచి వివాన్ శరత్తులు 100% సాధించిన వాళ్ళు ఉన్నారు. విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు చెందిన పసల మోహిత్ 300 మార్కులు సాధించి అబ్బురపరిచాడు. 300 మార్కులు సాధించిన నేపథ్యంలో 2వ విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో మోహిత్ ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకుంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, IIITల్లో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్ల ప్రవేశాల కోసం జనవరి 21-28 తేదీల మధ్య జేఈ మెయిన్ 2026 తొలి విడత పేపర్ 1 పరీక్షలు జరిగి మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 13.04 లక్షల మంది పరీక్ష రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే త్యాగనిరతకి నిలువెత్తు ఆకృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శరవేగంగా పొట్టి శ్రీరాముల విగ్రహ నిర్మాణం, రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాల స్మృతివనం, 58 రోజుల దీక్ష గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం, 150 కోట్లతో అభివృద్ధి, మార్చి 16న ఆవిష్కరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం రవాణాలో మహాదోపిడీ, నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్, కోడల కీర్తి కూడా, చిత్తూరు వైకాపా ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ ఎంపీ విజయానందరెడ్డి సైతం, అప్పటి వైకాపా నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరు కూడా వైకాపా హయాంలో ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలను మద్యం రవాణా కాంట్రాక్ట్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకునే వ్యవహారంపై సిఐడి తాజాగా నమోదు చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడల కీర్తి, చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ ఎంపీ విజయానందరెడ్డిని నిందితుడిగా చేర్చారు. వీళ్ళతో పాటు అప్పటి వైకాపా నేత సామినేని ఉదయభాను అల్లుడు ఏపీ ఎస్బీసీఎల్ నాటి ఎండి వాసుదేవరెడ్డి బామరిది నరసింహారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, అతని ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ ఎస్పీబీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి సహా మరికొందరి నిందితుల జాబితాలో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో ఈ కుంభకోణంలో వీళ్ళందరి పాత్ర వెలుగులోకి రావడంతో నిందితులుగా చేర్చారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నగరాల్లో సురక్షిత రవాణాకు ఆంధ్ర యాత్రి, ప్రజలకు తక్కువ ధరకే సేవలు అందేలా ప్రణాళిక, పీపీపీ విధానంలో ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు, ప్రైవేట్ యాప్లకు పోటీగా అందుబాటులోకి తెచ్చే యత్నం, ప్రస్తుత నగరాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువ మంది యాప్లో ఆటో ట్యాక్సీ బుక్ చేసుకున్నారు, ఒక్కరే వెళ్లాల్సి వస్తే బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా రైడ్స్ బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం ప్రైవేట్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యాత్రి పేరిట యాప్ను అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహణ తత్రాలు గుత్తేదారుని ఎంపిక చేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి కింద యాప్ నిర్వహించబోతున్నారు. కారు, ఆటో, బైకు, ట్యాక్సీ డ్రైవర్లు ఈ యాప్ ద్వారా రైడ్స్ పొందాలనుకుంటే నామమాత్రపు చందా రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో ట్రిప్లో బైక్ ట్యాక్సీ గరిష్టంగా ₹3, ఆటోకి ₹5, కారుకి ₹11 వరకు చందా రుసుము ఉంటుంది. రోజు మొత్తానికి ఆయా వాహనాన్ని బట్టి ₹30 నుంచి ₹50 వరకు చెల్లిస్తే ఎన్ని రైడ్స్ అయినా పొందొచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్స్లో ప్రతి రైడ్కి వసూలు చేసే మొత్తంలో 20% వరకు కమిషన్గా డ్రైవర్ చెల్లించాల్సి వస్తుంది. ఆంధ్ర యాత్రి యాప్లో అటువంటిది ఏమీ ఉండదు, చందా రుసుము మాత్రమే తీసుకుంటారు. ఇలా వసూలైన చందా రుసుములో 10% మొత్తాన్ని యాప్ నిర్వహణ గుత్తేదారు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నది. యాప్కి బ్రాండింగ్, ప్రచారం తదితరాలకు రవాణా శాఖ మొత్తాన్ని వినియోగిస్తుంది. యాప్కి చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహణకు బిడ్లు ఆహ్వానిస్తారు.
ఎవరైతే ఆ వాహన యజమానుల నుంచి తక్కువ చందా రుసుము తీసుకుని యాప్ నిర్వహిస్తూ ఉంటూ కోట్ చేస్తారు, వారికే టెండర్ కేటాయిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇక ఏడాది పొడుగునా క్రీడా సంబరం, శాప్ లీగ్స్తో జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించే అవకాశం, చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడలకు ప్రోత్సాహం, అంతర్జాతీయ క్రీడాకారులు పివి సింధు, కోనేరు హంపి స్టేట్మెంట్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కర్ణాటకలో 3 నిందితులకి ఉరిశిక్ష, ఇజ్రాయెల్ టూరిస్ట్ హోమ్ స్టే యజమానురాలపై అత్యాచారంతో పాటు మరొకరి హత్య, సంచలన తీర్పు వెలువరించిన గంగావతి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం 11 నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్ష ఖరారు. కర్ణాటకలోని హంపి సమీపంలో పర్యాటకులపై దాడి, అత్యాచారం, హత్య కేసులో గంగావతి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హందీ మల్లా, చేతన్ సాయి, శరణప్పలకు మరణశిక్ష విధించింది. ఈ నెల 6న వాళ్ళని దోషులుగా నిర్ధారించి న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. గతేడాది మార్చి 6న ఇజ్రాయెల్కి చెందిన మహిళ, అమెరికాకి చెందిన డానియల్, మహారాష్ట్రకి చెందిన పంకజ్, ఒరిస్సాకి చెందిన బిబాస్ విడివిడిగా హంపి పర్యటనకు వచ్చారు. వీళ్ళందరూ హనుమగుళ్ళిలో మహిళ నిర్వహిస్తున్న హోమ్ స్టేలో బస చేశారు. అదే రోజు రాత్రి స్థానికంగా సనాపుర సరోవరం పరిసరాల్లోని రంగాపుర గంగమ్మ ఆలయం వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడానికి 5గురు కలిసి వెళ్లారు. ఈ సమయంలో విప్రసాయి నగర్కి చెందిన 3 యువకులు హందీ మల్లా, చేతన్ సాయి, శరణప్ప ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. తమ వాహనంలో పెట్రోల్ లేదని దానికోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యాటకులు నిరాకరించడంతో దాడి చేసి బిటాస్, పంకాజ్, డేనియల్ తుంగభద్రను ఎడమ కాలంలోకి చూశారు. వాళ్ళు నీటిలో కొట్టుకుపోగానే విదేశీ మహిళ హోమ్ స్టే యజమానురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలంలోకి దోసిన వాళ్లలో బిబాస్ మృతి చెందగా మిగతా 2 ప్రాణాలతో బయటపడ్డారు. గంగావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి 11 నెలల్లోనే విచారణ పూర్తి చేశారు. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించారు. ఈ మేరకు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక నిందితులకు మరణశిక్ష తీర్పు వెలువరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వ్యవసాయం ఎక్కడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు, ఉచిత పంటల బీమా అటకెక్కించేసి కొత్త బీమా నాటకాలు. గత బడ్జెట్లో 1023 కోట్లు కేటాయించిన పైసా ఖర్చు చేయని వైను, ఏడాది 250 కోట్లతో సరిపెడుతూ మరో మోసం, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటన. ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం 1123 కోట్లే. ఆక్వా రైతులందరికీ ₹1.5కే విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు. గ్రోత్ ఇంజన్లు అంటూనే పశుసంవర్ధక మత్స్యశాఖలపై చిన్నచూపు. కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామన్న సుఖీభావ హామీ ఏమైంది? ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లైనా కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన. వరుసగా 3వ బడ్జెట్లోనూ అన్నదాతకి మొండి చెయ్యి అంటూ, మరోవైపు యూరియా ప్రైవేటు దయ్యా అంటూ, రబీలోనూ కటకటే అన్నదాతల అగచాట్లు. బయట ఎంఆర్పీకి మించి ఇష్టారాజ్యంగా దోపిడి. బస్తాకు 350 నుంచి 600 దాకా బాధలు. అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటల సాగు. అదే నెలలో 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు. పక్కదారి పట్టించి దొడ్డిదారిని మిక్సింగ్ ప్లాంట్లకు. సాగు చివరి దశకు చేరుకున్న రైతన్నకు తప్పని ఇక్కట్లు. మరోవైపు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువుల భారం. ఒకే సీజన్లో 2 సార్లు ధరలు పెంచిన కంపెనీలు. తడిసి మోపిడవుతున్న పెట్టుబడి ఖర్చులతో అన్నదాత కన్నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2028లో చంద్రయాన్ 4 అంటూ, చంద్రయాన్ 4 ల్యాండింగ్కి ఎంఎం ప్రాంతాన్ని ఎంపిక చేసిన ఇస్రో చంద్రుడిపై నుంచి మట్టి నమూనాలు తీసుకొచ్చి అధ్యయనం చేసేందుకు ఏర్పాట్లు. చంద్రుడిపై పరిశోధనలు కొనసాగించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వడివడిగా అడుగులు వేస్తోంది. చంద్రయాన్ సిరీస్లో చంద్రయాన్ 3 ఇచ్చిన విజయంతో చంద్రయాన్ 4 ప్రయోగానికి కార్యాచరణ ప్రారంభించింది. 2028లో చంద్రయాన్ 4 ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో చంద్రుడు దక్షిణ ధ్రువంపై వ్యోమనౌక ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇటీవల ఖరారు చేసింది. అక్కడి నుంచి మట్టి నమూనాలు భూమికి తీసుకురావడం లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్ 4 రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపినట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 400 కోట్ల దోపిడీ తూచ్. మహారాష్ట్ర సిట్టి వేదిక దోపిడీ నిజమే అంటున్న ఫిర్యాదుదారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బెళగావి బోర్లాఘాట్లో 400 కోట్ల దోపిడీ అనేది అబద్ధమని పోలీసులు తేల్చారు. గోవా నుంచి మహారాష్ట్రకు 2 కంటైనర్లో 400 కోట్లు తరలిస్తుండగా బెళగావి జిల్లా చోర్లాఘాట్ దగ్గర 225 అక్టోబర్ 25న కంటైనర్లు మాయమయ్యాయని మహారాష్ట్ర నాసిక్కి చెందిన సందీప్ దత్తా పాటిల్ ఇటీవల మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు గుజరాత్కి చెందిన బిల్డర్ కిషోర్ సేథ్కి చెందిందిగా చెప్పాడు. దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేకెత్తించింది. దానిపై రాజకీయ దుమారం కూడా రేగింది. ఈ డబ్బు ఫలానా పార్టీదని కాదు వారిదే అని రాజకీయ పార్టీలు ఆరోపణ చేసుకుని అట్లాంటి సంచలనమైన కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 400 కోట్ల దోపిడీ తూచని తేల్చింది. నగదు పోయినట్టు ఎలాంటి ఆధారం లేవని కొట్టిపడేసింది. మోసపూరిత ఫిర్యాదు చేశారని సందీప్ దత్తా పాటిల్పై చర్యలకు సిద్ధమవుతుంది. 4 రోజులు దర్యాప్తు చేసిన దోపిడీ జరిగినట్టు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని మహారాష్ట్ర సర్కార్ సిట్ నివేదిక అందించింది. నగదుతో కంటైనర్లు మాయమయ్యాయని ఫిర్యాదు ఇచ్చిన సందీప్ దత్తా పాటిల్ ఫోన్ కాల్స్, వాహనాలు, ప్రయాణ మార్గం తదితర విషయంలో పొంతన కుదరట్లేదని సిట్ పేర్కొంది. దీన్ని బట్టి చోర్లాఘాట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలు లేకపోతే విడుదల చేసే అవకాశం ఉంది. సందీప్ దత్తా పాటిల్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి నాసిక్ పోలీసులు సిద్ధమయ్యారు. అయితే దోపిడీ నిజమని సిట్ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని ఫిర్యాదుదారు సందీప్ దత్తా పాటిల్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు.
ఇకపోతే సముద్రం మునిగి ఒకరి మృతి, మరొకరి గల్లంతు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన. తాడిచెట్లపాలెం వద్ద సముద్రంలో ఈతకెళ్లి 2 యువకులు మునిగిపోయారు. వాళ్ళలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మార్చి 14, 15 తేదీలో దక్షిణాది హైకోర్టు న్యాయమూర్తుల భేటీ కోసం 2 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మద్రాసు, కేరళ హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భేటీపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల సర్కార్కి లేఖ రాశారు. దీంతో నిర్వహణ ఏర్పాట్లకు ప్రభుత్వం 2 కోట్లు విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందాక ఈనాడు రాసుకొచ్చింది ఏంటిది, మహిత్ అనేటటువంటి అబ్బాయికి చైతన్యాలో చదివాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్ అని కదా. మరి నారాయణ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంది, ఇది అదేంటో అర్థం కావట్లా. చైతన్యాలో ర్యాంక్ సంపాదించిన అతని పేరుని నారాయణ ఎట్లా వేసుకుంది అడ్వర్టైజ్మెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ 100% ఎన్ మహిత్, తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఇండియా నెంబర్ 1గా నారాయణ. గత 3 సంవత్సరాల్లో 300కి 300 మార్కులు సాధించిన నారాయణ విద్యార్థులు 7 అంటూ కర్ణాటక స్టేట్ టాపర్ అట ఎవరు. అట్లాగే ఓన్లీ అండ్ 100% ఇన్ తెలంగాణ వివాన్ శరద్ మనీశ్వరి. మహారాష్ట్ర స్టేట్ టాపర్ 100 అండ్ ఓన్లీ 100% మహాదేవ్ విరాధ్య. తనయ్ అజిత్ ప్రభు గోవా స్టేట్ టాపర్. వీళ్ళందరూ కూడా తమ టాపర్లే అని రాసుకొచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో ఎన్టీఏ ప్రకటించిన 100% 12, అందులో నారాయణకు సాధించిన వాళ్ళే 3. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఏ ప్రకటించిన 100% 2, అందులో నారాయణ ఒకటి సాధించింది అన్నటువంటి రాసుకొచ్చారు. వీళ్ళదేం చైతన్య అని ఈనాడు రాసింది. ఏది నిజం అన్నటువంటిది ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. వార్త నిజమా, ఆ విషయం నిజమా? నారాయణ వేరు చైతన్య వేరు కదా విద్యా సంస్థలు. మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందా, లేకపోతే చైతన్య ర్యాంకులు నారాయణ, నారాయణ ర్యాంకులు చైతన్య క్లెయిమ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఆల్ ఇండియాలో ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విజయవాడ విద్యార్థి. ఇది మోహిత్ మాట్లాడుతూ, నన్ను శ్రీ చైతన్యాలు జరిపించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నేను ఆల్ ఇండియా టాపర్ కావడానికి మా ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్, గ్రాండ్ టెస్ట్లు, ఆల్ ఇండియా ర్యాంకింగ్ సిస్టమ్తో పాటు మా హాస్టల్ వాతావరణం కూడా కానీ అందుకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కృతజ్ఞతలని ఆ కుర్రోడు చెప్పాడని అడ్వర్టైజ్మెంట్. మరి ఇక్కడ ఎవరిది తప్పు చేస్తున్నారు అన్నది తేలాలి. లేకపోతే నైస్, గుడ్, గ్రేట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు. చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శన, అమరావతి సంజీవని, డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం. డిస్ప్లే వాల్ ద్వారా అధికారుల ప్రజెంటేషన్ ఆసక్తిగా పరిశీలించిన గేట్స్. ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్, వాట్సాప్లో పౌర సేవలు అభినందనీయం, అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్, సంజీవని ప్రాజెక్ట్ నైస్ అంటూ కితాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో టెక్నాలజీ ద్వారా అందిస్తున్నటువంటి పాలన చాలా బాగుంది, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం అభినందనీయం, టెక్ పాలన గ్రేట్, ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్ట్ నైస్, ఏఐ ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్న విధానం గ్రేట్, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాను, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం గ్రేట్ వర్క్ అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జేఈలో తెలుగు సత్తా 3కి 100%, ఏపీ నుంచి 2, తెలంగాణ నుంచి 1, దేశవ్యాప్తంగా మరో 9 మందికి అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించి జేఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే సిక్కోలు ఇసుకలో అరుదైన సిర్లు, మన తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు కంప్యూటర్లు, రాకెట్ ఇంజిన్ల తయారీలు వేకేలకు ప్రపంచ గతిని మార్చే శక్తి, తీరంలోని లోహాలకు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అడుగులు, సిక్కోలు ముఖచిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు వ్యూహం, మూలపేట నుంచే ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభం, శ్రీకాకుళం కేంద్రంగా రేర్ ఎర్త్ వాల్యూ చైన్ పరిశ్రమలు అన్నటువంటిది హైలైట్ చేస్తే, స్మార్ట్ ఫోన్ నుంచి కంప్యూటర్ల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్ఈడి లైట్ల వరకు, రక్షణ రంగ పరికరాల నుంచి రాకెట్ ఇంజన్ల వరకు ఏది తయారు చేయాలన్నా భూమి పొరలో లభించే అరుదైన లోహాలు, రేర్ ఎర్త్ మినరల్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. సూపర్ లోహాలుగా భావించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకుంటే స్మార్ట్ ఫోన్ పనిచేయదు, ఎలక్ట్రిక్ కార్ నడవదు. ఆధునిక సాంకేతికత ఎంతో కీలకంగా మారిన వీటి ఉత్పత్తి రిఫైనింగ్లో చైనా అగ్రస్థానంలో, భారత్ సుమారు 6% నిల్వలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ విషయం. చైనా గుత్తాధిపత్యాన్ని గండిగొట్టేలా భారత్ అడుగులు వేస్తుంది. అరుదైన ఖనిజ సంపదను వెలికితీసేందుకు రేర్ ఎర్త్ కారిడార్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రకటించే, దాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన కళ్ళ ముందే సముద్ర తీరంలో విస్తరించున్న ఇసుక తీరంలో భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించబోతున్నాయి. వెనుకబాటు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీకాకుళం జిల్లా రానున్న రోజుల్లో దేశ రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాల కీలక కేంద్రంగా మారబోతుంది. శ్రీకాకుళం సముద్ర తీరంలో ఇసుకే దీనికి ప్రధాన కారణం. ఇసుకే కదా అని తేలిగ్గా తీసిపారేయాల్సిన పని లేదు. ఈ ఇసుకలోనే సిర్లు కురిపించే అనుదైన ఖరీదు సంపద దాగుంది. చూడండి ఎంత దారుణాతి దారుణమైనటువంటి మోసగాళ్ళు అంటే, జగన్ టైంలో ఇదే పని, ఆ ఇసుకలో నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ తీస్తుంటే
ఇసుకని ఫిల్టర్ చేసి జల్లెడి చేసేసి దానికి ఉన్నటువంటి క్వాలిటీని నాశనం చేసేస్తున్నాడు, పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున స్టోరీలు రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మన దగ్గర దొరుకుతుందని రాస్తున్నారు. అప్పుడు అదే కదా జరిగింది. అప్పుడు చేస్తే బూతు, ఇప్పుడు చేస్తే నీతి. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ కార్యాలయం కొడుతున్నాం, చందాలు ఇవ్వండి. మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం. 25,000తో మొదలై 5 లక్షల వరకు, కోటికి పైగా వసూలు. టార్గెట్ పెట్టి మరీ దండుకున్నామని. డబ్బులే కాదు, నిర్మాణ సామాగ్రి కూడా. అంటే అన్నమయ్య జిల్లా పాత కేంద్ర రాయచోటు నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లికి ప్రభుత్వ క్రమంగా చేరుకుంటున్నాయి. వాటికి కేటాయించినటువంటి భవనాలు, గదులు పాతవు కావడంతో మరమ్మత్తు లేక రీమోడలింగ్ చేయించుకోవడం, వాటికి అదనంగా కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించే ఈ పనులు చేసిన ఖర్చులను బిల్లులు పెడితే చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకు భిన్నంగా ఓ శాఖ వసూలకు తెరలైపోయింది. కార్యాలయం కడుతున్నాం, చందాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. తమకు కేటాయించిన భవనానికి ఆ శాఖ మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేయబడుతోంది. అనుబంధంగా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ గోడ కట్టాల్సి ఉంది. ఈ 3 పనులు పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి ఉంది. మీకు కేటాయించిన గదులు, భవనాల్లో ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేసుకోండి, అందుకయ్యే ఖర్చుకు బిల్లులు చెల్లిస్తామంటూ జిల్లా అధికారులు చెప్తున్నారు. ఆ శాఖ మాత్రం వసూలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మదనపల్లె, పొంగనూరు ప్రాంతాలు హడావిడి చేసింది. చిరు వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వర్తకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. కనిష్టంగా 25,000 నుంచి మొదలై మధ్యస్థంగా 1,00,000, గరిష్టంగా 5 లక్షల వరకు వసూలు చేసినట్టు చెప్తున్నారు. ఇక అసోసియేషన్ పరంగా తీసుకుంటే పెద్ద మొత్తాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని కార్యాలయానికి లేదా అధికారికి చేర్చేలా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయ నిర్మాణాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించచ్చు, కానీ టార్గెట్లు పెట్టి మరి వసూలు చేయడం, చిన్నపాటి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలను వదిలిపెట్టకుండా చందాలు దండుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఓపెన్గా ఆ సంస్థ, ఆ విభాగం పేరేంటో రాయొచ్చు, అధికారుల పేరు కూడా రాయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మందే అయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది, అన్యాపదేశంగా రాయాల్సినటువంటి అవసరమే ఉంది. దీని మీద సీఎంఓ సీరియస్ కూడా రాసుకొచ్చారు. లేకపోతే 498A కేసులో లుకౌట్ ఉత్తర్వుల పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు తీవ్ర నేరాల్లో వాటిని జారీ చేయాలి. ప్రస్తుత కేసులో పిటిషనర్ విచారణకు సహకరిస్తున్నారు. విదేశాలకు అనుమతించుకుంటే అతని కెరీర్ దెబ్బతింటుంది. న్యాయమూర్తి స్పష్టీకరణ, ఎల్ఓసి కొట్టివేత. భార్యపై భర్త, అతని బంధువులు క్రూరంగా ప్రవర్తించారని ఆరోపణలతో నమోదే ఐపీసీ సెక్షన్ 498A కేసులో సైతం పోలీసులు ఇష్టారీతిన లుకౌట్ సర్క్యులర్లు జారీ చేయడానికి హైకోర్టు తప్పట్టింది. విషయంలో పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. నిందితుడు దర్యాప్తులు సహకరిస్తున్నారు లేదా అరెస్టించి తప్పించుకుంటున్నారనే అంశాలను పరిశీలించకుండా ప్రతి కేసులోనూ ఎల్ఓసి జారీ చేస్తున్నారని పేర్కొంది. తీవ్రమైన నేరాలు, ఆర్థిక అక్రమాలు, దేశ భద్రతా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కేసులు, దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే తీవ్ర నేరస్తుల విషయంలో మాత్రం లుకౌట్ ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. గుర్తు చేసింది. వ్యక్తులు స్వేచ్ఛగా సంచరించే ప్రాథమిక హక్కును ఎల్ఓసి హరిస్తుందని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఎల్వి అరుణ కిరణ్ పైన నమోదైన 498A కేసు తీవ్రమైనదేమి కాదని, వైవాహిక వివాదాలకు సంబంధించిన నమోదయ్యే కేసులు ఎక్కువగా రాజీతో ముగుస్తాయని, కొన్ని సందర్భాల్లో కేసులు విచారణకు రావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంది. వ్యక్తిని నిర్బంధించడంతో పాటు దర్యాప్తునికి అతను సహకరించేలా చూడటానికి మాత్రమే పోలీసులకి ఎల్ఓసి జారీ చేసే అధికారం ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ దర్యాప్తుకు సహకరిస్తున్నానని, అన్ని వాయిదాలు క్రమం తప్పకుండా హాజరవుతున్న అతనిపై ఎటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో లేదని గుర్తు చేసింది. ఎల్ఓసి కారణంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించుకుంటే పిటిషనర్ వృత్తి జీవితం దెబ్బతినడమే కాకుండా అతడికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తెలిపింది. భార్యాభర్తల గొడవ కారణంగా పిటిషనర్ కెరీర్ దెబ్బతినడం సరికాదని పేర్కొంటూ ఎల్ఓసిని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పిచ్చారు. అబుదాబిలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విశాఖకు చెందిన ఎల్వి అరుణ్ కరణ్ పై అతడి భార్య ఫిర్యాదు ఆధారంగా విశాఖ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 85, ఐపీసీ 498A వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో నోటీసు అందుకున్న అరుణ్ కరణ్ పోలీసుల ముందు హాజరై బెయిల్ పొందారు. పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కేసు విచారణ నిమిత్తం గత నెల 14 అబుదాబి నుంచి విశాఖ రాగా ఎల్ఓసి జారీ అయిందని చెప్తూ పోలీసులు అరుణ్ అదుపులో తీసుకున్నారు. దీంతో ఎల్ఓసి జారీ చేయని సవాల్ చేస్తూ అతను హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యంపై విచారణ జరిపి న్యాయమూర్తి పిటిషనర్పై పోలీసులు జారీ చేసిన ఎల్ఓసిని కొట్టేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ జరిగేది ఏంటంటే లంచాలు తీసుకుని చేస్తారు ఈ పనులు. పోలీసులు ఊరికినే చేయరు. అమ్మాయి తరపున వాళ్ళు ఏడిపించాలనుకుంటే, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నప్పుడు మీకెంత నాకెంత అని చెప్పుకుంటుంటారు. ఇట్లాంటి వాటిలో జరిగేది అది. కోర్టు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపిస్తే అసలు విషయం బయటపడుతుంది. అయితే పశువులకి ముఖ ఆధారిత గుర్తింపు, ముక్కు మీద చర్మం ముడతల వివరాల నమోదు, అక్రమంగా రవాణా అయ్యే వాటి గుర్తించే అవకాశం. మనుషులకి ఆధార్ నెంబర్, ఫింగర్ ప్రింట్, కంటి ఐరిస్ ఉన్నట్లే పశువులకి ముఖ ఆధారిత గుర్తింపు సంఖ్య ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గో ఆధార్ పేరుతో తిరుపతి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ఇప్పటికే చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.